ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. నెలలు నిండకుండా 650 గ్రాముల బరువుతో బతికే అవకాశం అతి తక్కువగా ఉన్న పసికందుకు ప్రాణం పోసి వైద్యో నారాయణో హరి అన్న పదాన్ని సార్థకం చేసుకున్నారు. ఆసుపత్రి వైద్యుల కృషిని అభినందించిన అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తన చేతుల మీదుగా శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు లక్కీ. పలకడానికి బాగుందనో లేక సులభంగా గుర్తుపెట్టుకోవచ్చనో పాపకు ఈ పేరు పెట్టలేదండోయ్. ఈ పాప ఎవరు, ఎందుకు ఆ పేరు పెట్టారో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లాల్సిందే. ఆదిలాబాద్ పట్టణం బ్రాహ్మణవాడకు చెందిన రాకేష్, విజయలక్ష్మి దంపతులకు గతేడాది సెప్టెంబర్లో పాప జన్మించింది. సాధారణంగా శిశువులు 2.5 నుంచి 3 కేజీల బరువుండాలి. కానీ ఈ పాప 650 గ్రాముల బరువుతో పూర్తిగా నెలలు నిండకుండానే జన్మించింది. ఇంత తక్కువ బరువుతో పుట్టిన శిశువు బతకడం కష్టమని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చేతులెత్తేశారు. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనుకున్న ఆపేక్షతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని రిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణుడు సూర్యకాంత్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది అంతా తామై పాపను కంటికి రెప్పలా కాపాడారు. 4 నెలల తర్వాత వైద్యుల కృషి ఫలించింది. చిన్నారి పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చింది. మొదట్లో పాపకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. మధుమేహం బాధించింది. ఆహారం తీసుకోవడం మానేసింది. ఇలా వరుస ఇబ్బందులు ఎదురైనా వైద్యులు ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. వాటన్నింటికీ చికిత్స చేసి పాపకు ఆయుష్ పోశారు. వైద్యో నారాయణో హరి అన్న పదానికి 100కి 100 పాళ్లు న్యాయం చేశారు. గోల్డెన్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 650 గ్రామ్ బేబీ అడ్మిట్ చేసినాం. ఆ బేబీకు లంగ్స్ ప్రాబ్లం ఉండే, దానికోసం మేము మెడిసిన్ ఇచ్చినాం. మళ్ళీ ఆ బేబీకు ఇన్ఫెక్షన్స్ అయినాయి చాలా, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, అది కూడా మేము దానికి ట్రీట్మెంట్ ఇచ్చినాం. మళ్ళీ బేబీ బరువు తక్కువ ఉంది, దానికోసం షుగర్ ప్రాబ్లం, లో షుగర్ ఆ రకాల కూడా ప్రాబ్లం వచ్చినాయి. దానికి కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చి 120 డేస్ మేము ట్రీట్మెంట్ ఇచ్చినాం. మళ్ళీ ఫీడింగ్ ప్రాబ్లం కూడా వచ్చినాయి, దానికోసం కూడా మేము కంటిన్యూస్ సిరేజ్ పంప్తో ఫీడింగ్ ఇచ్చినాం. ఇది 650 గ్రామ్ బేబీ సర్వైవ్ అయింది. ఇది తెలంగాణలో ఫస్ట్ కేసు. వైద్యుల కృషిని తెలుసుకున్న మంత్రి జోగురామన్న ఆస్పత్రికి చేరుకొని వైద్యులను అభినందించారు. పాప ఆరోగ్యంపై ఆరా తీసిన ఆయన స్వయంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రిమ్స్ వైద్యుల కృషిని అభినందించారు. ఇది ఫస్ట్ టైం, అంటే రాష్ట్రంలో ఎక్కడ ఇంత తక్కువ బరువుతోటి జన్మం జరగలే. అంటే డాక్టర్ల కొరుతున్నా, అన్ని ఇబ్బందులున్నా ఉన్నటువంటి డాక్టర్లు మాత్రం అంటే పర్ఫెక్ట్గా అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఇవాళ డాక్టర్ సూర్యకాంత్ గారు అది రుజువు చేయడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేస్తాను. అసలు బతుకుతుందో లేదో అనుకున్న తమ పాప ఆరోగ్యంగా చేతికి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు చేతులెత్తి మొక్కారు. దక్కదని అనుకున్న పాప తమ ఒడికి చేరడంతో వారు ఉద్వేగానికి లోనయ్యారు. 4 నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు వీళ్ళు. ప్రతి ఒక్కరూ కూడా ఆయమ్మ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డిక్షనరీలో కృతజ్ఞత కన్నా మించిన వర్డ్ ఉంటే సూర్యకాంత్ సార్కి చాలా థ్యాంక్స్ సూర్యకాంత్. ఈ వెయిట్తోని మాకు గ్యారంటీ లేదు, కాకపోతే గర్ల్ ఉంది అన్న ధైర్యంతో మేము రిమ్స్కి తరలించాం. రిమ్స్ ఎస్ఎన్సీ వార్డులో అడ్మిట్ చేసిన తర్వాత సార్ నోడల్ ఆఫీసర్ గారు సూర్యకాంత్ ఆధ్వర్యంలో 4 మంత్స్ ట్రీట్మెంట్ జరిగింది. సార్ ప్రతిరోజు చిన్నగా బేబీని చూస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ 4 నెలల తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ సూర్యకాంత్ సార్ కృతజ్ఞతలు తెలుపుతూ మరి వాళ్ళ స్టాఫ్, డాక్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు చెప్పండి, లక్కీ నిజంగా అదృష్టవంతురాలే కదా?